ఈ క్రింది ప్రవచనాల్లో ఏది సరైనది కాదు అని అడగడం జరిగింది. సో ఈ క్రింది ప్రవచనాల్లో ఏది సరైనది కాదు. సో ఇందులో వచ్చేసి నిజాం అలీఖాన్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో సైనిక సహకార ఒప్పందం చేసుకున్నారు. సో ఇది రైట్ అండి. అదేవిధంగా 1839లో హైదరాబాద్ వహాబీ కుట్ర జరిగింది. సో ఇది కూడా రైట్ అండి. ఇక్కడ 1854లో నిజాం ప్రభుత్వం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బిరార్ ఒప్పందంపై సంతకాలు చేశారు అంటున్నారు. సో దీనికి సంబంధించి ఇదైతే రాంగ్గా ఇవ్వడం జరిగింది. సో రైట్ అయితే ఏదో మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి నేను కూడా పిన్ చేస్తాను. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ రెసిడెంట్గా కల్నల్ డేవిడ్సన్ ఉన్నారు. సో ఇది కూడా రైట్ అండి. సో మనకి ఏది తప్పుగా ఇచ్చారని అడిగింది కాబట్టి ఆప్షన్ 3 దీనికి సరైన సమాధానం. 1854లో మనకు నిజాం ప్రభుత్వం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బిరార్ ఒప్పందంపై మనకు సంతకాలు చేశారు. అదేవిధంగా ఇక్కడ జల్ జంగిల్ జమీన్ నినాదాన్ని ఇచ్చింది ఎవరు అని అంటున్నారు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి కొమ్రం భీమ్ అండి. కొమ్రం భీమ్ వచ్చేసి జల్ జంగిల్ జమీన్ అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిజాం రాజ్యంలో హోలీ సిక్కా రూపాయిని ఎవరు ప్రవేశపెట్టారు? సో మనకి ఇక్కడ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు అయితే గతంలో అడగడం జరిగింది. హోలీ సిక్కా రూపాయిని ప్రవేశపెట్టింది ఇక్కడ వచ్చేసి మనకు మొదటి సాలార్ జంగ్ అండి. మొదటి సాలార్ జంగ్ నిజాం రాజ్యంలోని హోలీ సిక్కా అనే రూపాయిని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ 20వ శతాబ్దంలో హైదరాబాద్ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన ఇంజనీర్ ఎవరు? చీఫ్ ఇంజనీర్ ఎవరు అని అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి సరైన ఆన్సర్ నవాబ్ అలీ నవాజ్ సింగ్. క్రింది వాటిలో ఎవరు కోహినూర్ వజ్రాన్ని షాజహాన్కు బహుకరించారు? సో దానికి సంబంధించి సరైన ఆన్సర్ మహమ్మద్ సయీద్ మీర్ జుమ్లా. ఇక్కడ కొమ్రం భీం ఎక్కడ జన్మించారు అని అడగడం జరిగింది. కొమ్రం భీం జన్మించిన ప్రదేశం వచ్చేసి జోడేఘాట్ వద్ద కొమ్రం భీం అయితే జన్మించడం జరిగింది. ఈ క్రింది వాటిని జతపరచండి అని అంటున్నారు. సో జతపరచండి అనే మనకు ఒకటి ఇక్కడ మనకు ఒక జాబితా 1 జాబితా 2 ఇవ్వడం జరిగిందండి. సో దీనికి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నీలగిరి పత్రిక అని ఇవ్వడం జరిగింది. సో నీలగిరి పత్రిక వచ్చేసి మనకు ఇక్కడ షబ్నవీస్ వచ్చేసి నీలగిరి పత్రిక. అదేవిధంగా రయ్యత్ పత్రిక ఇందాకే మనం డిస్కస్ చేసాం. రయ్యత్ పత్రిక వచ్చేసి మనకు మందముల నరసింహారావు వచ్చేసి రయ్యత్ పత్రిక. ఇక్కడ వచ్చేసి జనధర్మ వచ్చేసి ఎం శ్రీనివాసాచార్య. ఇది వచ్చేసి గోల్కొండ పత్రిక వచ్చేసి మనకు D1 ఇవ్వడం జరిగింది. సో గోల్కొండ పత్రిక వచ్చేసి సురవరం ప్రతాపరెడ్డి. ఇక్కడ ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ రాష్ట్రంలో 20వ శతాబ్దం తొలి పాదంలో అనేక పత్రికలు ప్రారంభమయ్యాయి అంటున్నాడు. దానికి కారణం వచ్చేసి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలను చైతన్యపరచడంలో ప్రెస్ క్రియాశీల పాత్ర పోషించింది అని అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి మరి రెండు సరైనవే వరకు సరైన వివరణ అంటున్నారు. సో ఇది రైట్ అండి. ఇంకొక ప్రతిపాదన కనుక చూసుకున్నట్లయితే మొదటి సాలార్ జంగ్ 1868లో ముల్కీలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాడు. సో దానికి కారణం వచ్చేసి స్థానికేతరులకు ఉద్యోగాల్లో నియమించడం వల్ల ముల్కీల్లో అసంతృప్తి ప్రబలింది అంటున్నాడు. సో దీనికి A and R రెండు నిజం. సో సరైన వివరణ దీనికి సంబంధించి సరైన ఆన్సర్. అదేవిధంగా ఇక్కడ నానాఘట్ శాసనాన్ని వేయించింది ఎవరు అంటున్నారండి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. చాలా సార్లు అయితే మనకు అడగడం జరిగింది. సింపుల్గా గుర్తుంచుకోండి. నానాఘట్ వచ్చేసి దేవి నాగనిక. నానాఘట్లోనే 2 నాణాలు ఉంటాయి. అదేవిధంగా దేవి నాగనికలోనే ఒక ఇట్లా గుర్తుపెట్టుకోండి. నానాఘట్ వచ్చేసి దేవి నాగనిక. శాతవాహనుల కాలంలో కింది ఏ రేవు పట్టణం ప్రముఖమైంది అని అంటున్నారు. సో ఇది వచ్చేసి మనకు బరిగజ అని కూడా అంటారు. బరుగచ్చ. క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతలను గుర్తించండి
అని అంటున్నాడు. సో ఇక్కడైతే మనకు వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు రచనలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. వాటిని తప్పుగా ఉన్న జతను గుర్తించండి అంటున్నాడు. హాలుడు వచ్చేసి గాథా సప్తవతి, ఇది రైట్ అండి. గుణాఢ్యుడు బృహత్ కథ, ఇది రైట్. బాలశ్రీ నాసిక్ శాసనం, ఇది కూడా రైట్. నాగనిక వచ్చేసి ఎల్లోరా శాసనం అంటున్నారు, ఇది తప్పు. ఎల్లోరా శాసనం మరి ఎవరు రచించారో ఎవరు మీరు తెలిస్తే మీరు ఒకటి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక కింది వాటిని జతపరచండి అని అంటున్నారు. సో మనకి ఇక్కడైతే జాబితా 1 జాబితా 2 ఇవ్వడం జరిగిందండి. సో నేలకొండపల్లి ఇది వచ్చేసి బౌద్ధ స్తూపం. అదేవిధంగా కొలనుపాక వచ్చేసి జైన కేంద్రం. అలంపూర్ ఇది వచ్చేసి మనకు ఇక్కడ హిందూ దేవాలయం. కన్హౌరి వచ్చేసి బౌద్ధ చైత్యం. ఇక్కడ చూడండి, ఇక్కడ నేలకొండపల్లి బౌద్ధ స్తూపం అండి, ప్రాచీన బౌద్ధ స్తూపం సంథింగ్ నేలకొండపల్లి. కన్హౌరి వచ్చి బౌద్ధ చైత్యం. ఇక్కడ శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం ఉన్నత దశకు చేరింది. దానికి కారణం వచ్చేసి శాతవాహనుల కాలం నాటి చిత్ర లేఖనాలు అజంతా గుహల్లో కలవు అని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి సరైన ఆన్సర్ వచ్చేసి మనకు ఏ అండ్ ఆర్ రెండు నిజం, కానీ ఏ ఆర్కు సరైన వివరణ కాదు అని అంటున్నాడు. ఒకసారి గమనించండి. అదేవిధంగా ఇక్కడ క్రింది వాటిలో ఏ వివరణ సరైనది కాదు అని అంటున్నాడు. సో మనకి దీనికి సంబంధించి అన్ని అయితే తెలిసి ఉండాలి. ఇక్కడ కాకతీయులు రాష్ట్రకూటులకు సామంతులు అంటున్నాడండి. సో ఇది రైట్. అదేవిధంగా యాదవులు కాకతీయుల రాజ్యంపై దండయాత్ర చేశారు. సో ఇది కూడా రైట్ అండి. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలన్నీ కాకతీయ ఆధీనంలో ఉండేవి అంటున్నాడు. సో ఇది వచ్చేసి రాంగ్గా ఇవ్వడం జరిగింది. కాకతీయులు పాండ్యులతో పోరాడారు. సో ఇదైతే రైట్ అండి. కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్న నృత్యం ఏది అని అంటున్నాడు. సో కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్న నృత్యం వచ్చేసి పేరిణి నృత్యం. క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. అది వచ్చేసి మనకు హనుమకొండ శాసనం వచ్చేసి రుద్రదేవ, బయ్యారం చెరువు శాసనం వచ్చేసి మేడాంబ అంటున్నారండి. ఇది రాంగ్గా ఇవ్వడం జరిగింది. సో బయ్యారం ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో పాలంపేట శాసనం వచ్చేసి రేచర్ల రుద్రుడు, రైట్. మోటుపల్లి శాసనం వచ్చేసి గణపతి దేవుడు. సమ్మక్క సారక్క ఏ రాజుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు అని అంటున్నారు. సో ఇది వచ్చేసి ప్రతాపరుద్రునితో పోరాడుతూ అయితే వాళ్ళు తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. గిరిజన దేవతలను కొలుస్తాం కదా, ఆ దేవతలు ఎలా చనిపోయారంటే ప్రతాపరుద్రునితో పోరాటం చేస్తూ చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు జతపరచుడని మళ్ళీ ఒకసారి ఇవ్వడం జరిగింది. 1000 స్తంభాల గుడి ఎక్కడ ఉంది? హన్మకొండలో ఉంది. బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో బస్సులో వెళ్తుంటే ఏం చక్క మనకు 1000 స్తంభాల గుడి కనబడుతుంది, ఎందుకంటే మాది వరంగల్. అదేవిధంగా ఇక్కడ రుద్రమాదేవి వచ్చేసి మనకు నాయంకర విధానం. అదేవిధంగా రుద్రదేవుడు వచ్చేసి మనకు మొట్టమొదటి సార్వభౌమ కాకతీయ రాజు. జాయాప వచ్చేసి నృత్య రత్నావళి. కుతుబ్ షాహీల కాలంలో సతి ఆచారం అమల్లో ఉందని పేర్కొన్న విదేశీయ యాత్రికుడు ఎవరు అంటున్నారు. సో ఆన్సర్ వచ్చేసి బెర్నియర్ అండి. ఇక్కడ జాబితా 1 జాబితా 2 ఇవ్వడం జరిగింది. వచ్చేసి మనకు మహమ్మద్ అలీ, మహమ్మద్ కులీ 1518 అని. సో మరి ఇది దేనికి సంబంధించిన జాబితాను అయితే మీరు కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా జంషీద్ వచ్చేసి 1543, ఇబ్రహీం కుతుబ్ షా వచ్చేసి 1550, మొహమ్మద్ కుతుబ్ షా వచ్చేసి 1612. హైదరాబాద్ రాష్ట్రంలో పర్షియన్ స్థానంలో ఉర్దూను అధికార భాషగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1884. మహమ్మద్ కులీ కుతుబ్ షా రచనలు ఏ పేరుతో ముద్రించారు? ఆన్సర్ కులియత్. నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు ఏమిటి? ఆన్సర్ మీర్ కమరుద్దీన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. మోర్ వీడియోస్ ఇలాంటివి కావాలంటే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు చాలా అంటే చాలా ప్రశ్నలు వాటికి సంబంధించిన జవాబులు అందుబాటులో ఉంటాయి. డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళి చూడండి. కమ్యూనిటీ ట్యాబ్లో డైలీ కరెంట్ అఫైర్స్ను టెక్స్ట్ రూపంలో అందిస్తాను. ప్రతిదీ వీడియో చేయడం కుదరదు కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.